అందరికీ నమస్కారం. నా పేరు కేజీ అనిల్ కుమార్ రెడ్డి. I got 21st rank in Vanaparthi district in SGT category. ముఖ్యంగా ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు అంటే 2023లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా తక్కువ పోస్టులు ఉన్నమాట వాస్తవం. అప్పుడు కొంత ఫోకస్ చేయలేకపోయాం. బట్ లేటర్ ఆన్ కొంత పోస్టులు పెరిగినప్పుడు కూడా ఇది మనం చేయగలుగుతామా లేదా అనే ఒక సందేహం. కానీ 2017లో ఒక చిన్న పొరపాటు వల్ల తెలుగు మీడియంలో అప్లై చేయలేకపోయినా ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎస్జిటి రాయడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక 58 మార్క్స్ స్కోర్ చేసిన కొంత మెరిట్కి దూరంగా ఉండిపోవడం జరిగింది. బట్ ఎన్నో కొన్ని అనుభవాలు మాత్రం ఆ ఎగ్జామ్ ద్వారా మనకు రావడం జరిగింది. సో ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు కూడా అసలు మనం చేయగలుగుతామా లేదా, మన వల్ల అవుతుందా, అంటే డిఎస్సి అంటే ఎన్ని గంటలు చదవాలి, అన్ని గంటలు చదవాలి, లేకపోతే ఇది చేయాలి, నోట్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్న మాటలు ఇవన్నీ గమనించిన తర్వాత ఫస్ట్ అసలు డిఎస్సి ప్రిపరేషన్ కావాలంటే అసలు ఏం చేయాలి, ఎట్లా చేస్తే జాబ్ వస్తుంది. ఓకే, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బలము బలహీనత అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మ్యాథమెటిక్స్ బాగా చేయొచ్చు, కొంతమంది ఇంగ్లీష్ బాగా చేయొచ్చు. సో ఈ రకంగా ఫస్ట్ నేను మొట్టమొదటి చేసినది అయితే ఫస్ట్ నా యొక్క బలం ఏంది, బలహీనత ఏంది. ఎందుకంటే నార్మల్గా ఇంగ్లీష్ చాలా బాగా చేయగలుగుతా, కొద్దిమంది మాత్రమే చేస్తారని చెప్పేసి అలా ఏం లేదు. బట్ ఏంటంటే నా బలం ఇంగ్లీష్ కాబట్టి దాన్ని ఇంకా రిఫైన్ చేసుకునాలి. కొన్ని ఈజీగా మార్క్స్ వస్తున్నాయి అంటే లైక్ తెలుగు కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, లైక్ ఇంకా సైన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ప్రయత్నం చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో వీటిని మనము ఎంత బాగా పర్ఫెక్ట్ గా లైన్ టు లైన్ చదవడం, అట్లా అంటే చదవడం అనేది కాదు, ముఖ్యంగా అర్థం చేసుకొని చదవడం వేరు, అర్థం చేసుకొని చదవడం వేరు. ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్, ఈ కాంపిటేటివ్ యుగంలో అంతా కూడా నాలెడ్జ్ నుంచి అండర్స్టాండింగ్ కి షిఫ్ట్ అయిన కాలంలో మనం ఊకే బ్లైండ్ గా చదివినాం అనేది కాకుండా అవగాహన చేసుకొని చదివినప్పుడు మాత్రమే ఎంత అప్లికేషన్ ఇచ్చినా చేయగలుగుతామని ఈ రకమైన అభిప్రాయం. సో మ్యాథమెటిక్స్ లో పూర్ ఉన్నాము అని చెప్పేసి దానికి ఒక సపరేట్ టైం కేటాయించి, అంటే ఇంతవరకు ఒక 20% చేయగలిగిందని మనం 60%కి ఈసారి నేను తీసుకురాగలిగిన అంటే, సో ఈ రకంగా మనం బలహీనతను బేరీజ్ వేసుకొని బలాన్ని ఇంకా మనం ఏదైతే సబ్జెక్ట్ లో బలంగా ఉన్నామని అనుకున్నామో దీంట్లో మనము 99% మనం స్కోర్ చేయాలి, 100% స్కోర్ చేయాలి. అదేవిధంగా ఈ బలహీనత ఏదైతే అనుకున్నామంటే ఇంతవరకు ఒక 20% వస్తే ఇప్పుడు 50%, 60%. సో ఆ విధంగా మన యొక్క ఏదైతే ఉందో ఎఫిషియన్సీని మనము ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పి ఈ రకమైన ప్రయత్నం దాదాపు జనవరిలో మొదలు పెడితే, అంటే ఓన్లీ ఒక 4 months కేవలం మ్యాథమెటిక్స్ మాత్రమే టైం కేటాయించడం జరిగింది. అనుకుంటాము ఇదంతా కొత్తగా అని చెప్పేసి, బట్ నేనేంటంటే 2014 నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్ గా, ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాం కాబట్టి, అంటే నేను నా టీచర్స్ కి నేను ఎగ్జాంపులర్ గా ఉండాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అన్ని విషయాలపైన నేను ఫోకస్ చేసుకుంటూ వచ్చినాను. సో ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పుడు ఇది కొత్తగా కాదు, డెఫినెట్ గా ఇన్ని సంవత్సరాలు పిల్లలకి చెప్పినటువంటి సబ్జెక్ట్ అనేది ఉంది, అంటే అనుభవం అనేది ఉంది. అనుభవంతో ఈ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. సో ఈ రకంగా మనము సబ్జెక్టుని ఇంతవరకు పిల్లలకు చెప్పిన సబ్జెక్టు అంటే 8th క్లాస్ వరకు, 7th క్లాస్ వరకు ఒక మ్యాథమెటిక్స్ తెలుగు తప్పిస్తే మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా స్కూల్లో టీచ్ చేయడం వల్ల అట్లా చేసినప్పటికీ ఇంకా పర్ఫెక్ట్ గా మనము చదువుకుంటూ దాన్ని రివిజన్స్ ముఖ్యంగా, ఎందుకంటే ఎన్నిసార్లు మనం చదివినాం అనే దాన్ని కాకుండా ఎంత బాగా రివిజన్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా మనము ఎగ్జామ్ కి అంటే కాన్ఫిడెన్స్ తో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనుకుంటాం ఒకసారి చదువుతాం, 2 సార్లు చదువుతాం అని చెప్పేసి, కానీ అది చదవడం ముఖ్యం కాదు. ఒక్కసారి చదివినా, 2 సార్లు చదివినా అవగాహనతో చదవాలి. అదొక ముఖ్యమైన అంశం. అయితే దాంతో పాటు రిపిటేషన్స్, నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్, ఈ రిపిటేషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు సబ్జెక్ట్ పైన పర్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు ఎగ్జామ్ లో
ఒక 1 minute తీసుకునే టైం నువ్వు 10 seconds లేదు. ఆ విధంగా టైం మేనేజ్మెంట్ కూడా నాకు దాదాపు 29 నిమిషాల టైం మిగిలింది. అంటే నాకు స్కోర్ 74 మార్క్స్ వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన మా వనపర్తి డిస్టిక్ లో. సో ఇదంతా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ అంటే ఓన్లీ అంటే మనకు ఏదో చదివినాము పోయినామని కాదు, టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఉన్న టైంలో నాకు దాదాపు 29 నిమిషాల టైం మిగిలింది. అంటే మనం ఎప్పుడైతే రివిజన్స్ చేస్తున్నామో 1 నిమిషం తీసుకునే క్వశ్చన్ కాస్త కేవలము 10 సెకండ్లు 20 సెకండ్లు. అంటే ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇంకా వేరేవి కూడా ఆలోచించడానికి అంటే కొద్దిగా టఫ్ అప్లికేషన్ బాగున్న అప్లికేషన్ లో ఇచ్చిన క్వశ్చన్స్ పైన కొద్దిగా టైం ఎక్కువ ఇచ్చి చేయడానికి మనకు స్కోప్ అనేది అక్కడ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రయత్నం చేస్తూ అంటే ఒక నార్మల్ స్టూడెంట్ ను ఇంటర్మీడియట్ లో జస్ట్ 666 మార్కులు మాత్రమే. సో అకాడమిక్ గా అంత బాగాలేకపోయినా నరసింహారావు సార్ అని చెప్పేసి తెలుగు మెథడాలజీ చెప్పే సార్ ఒక మాట బాగా చెప్పింది ఏంటంటే, ఇంటెలిజెన్స్ కి జాబ్ వస్తుందనే కాన్సెప్ట్ రాంగ్. ఈ డిఎస్సీలో అయితే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అంటే వాళ్ళకు మాత్రమే జాబ్స్ అనేవి వస్తాయి. అంతే తప్ప నేను ఇంటెలిజెంట్ ని నాకు జాబ్ వస్తుందని కాదు. హార్డ్ వర్క్ అనేది మాత్రమే ఈ డిఎస్సీలో మనము జాబ్ రావడానికి ఏకైక మార్గం తప్పిస్తే అంతకుమించి వేరే లేదని చెప్పి ఆ మాట ఇట్లా పెద్దవాళ్ళు, ఎందుకంటే మనం వింటా ఉంటాం, చాలా మంచి మంచి మాటలు వింటా ఉంటాం చెప్పేవి. సో అది కాదు, వినడం కాదు ముఖ్యం, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం ముఖ్యం. వింటాము ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టడం కాదు. అదే విధంగా పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి అనుకుంటాం నాకు ఆ పరిస్థితి బాగాలేదు ఈ పరిస్థితి బాగాలేదని. పరిస్థితులు మంచిగా ఉన్న వాళ్ళు అందరు ఎవరు ఉండరు, ఎవరికైనా ఏదో ఒక సమస్య ఉంటది. కానీ ఆ సమస్య నుంచి బయటకు వచ్చి మనం విజయం సాధించడమే అది మనం కాల పరీక్షకు నిలబడినట్లు అని చెప్పేసి మీ అందరి దగ్గర కూడా నా ఒక ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రకంగా తప్పకుండా ఎవరు కూడా నిరాశపడొద్దు. నేను 2017లో ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల నేను మిస్ అయినా తెలుగు మీడియం అప్లై చేయలేక, బట్ ఏంటంటే ఆ తప్పులు లేకుండా ఈసారి ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్త చేసుకొని నా యొక్క లోపాలను నేను సర్దిద్దుకొని, ఎందుకంటే లోపం ఉందని చెప్పి పూర్తి వదిలేయద్దు దేన్ని కూడా. ప్రతి సబ్జెక్టున మనం అంటే కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం మెరిట్ లో ఉంటాం. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మెరిట్ అనేది మనకు పెరుగుతూ వస్తుంది. 2017లో 66 మార్క్స్ ఉన్న మహబూబ్ నగర్ కాస్త ఇప్పుడు 76 మార్క్స్, అంటే 10 మార్క్స్ ఇంప్రూవ్ అయింది. సో మన మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే ఏ డిఎస్సి నెక్స్ట్ అంటే ఇప్పుడున్న డిఎస్సికి నెక్స్ట్ డిఎస్సి తప్పకుండా కాంపిటీషన్ పెరుగుతుంది. సో వీటన్నిటిని బెరీజ్ వేసుకొని మనం ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నాం, ఎక్కడైతే ల్యాకింగ్ ఉన్నాము, మనం వెనుకబడుతున్నాం అంటే దాన్ని వదిలేయకండి. మీరు కొంచెం టైం తీసుకోండి, ప్రశాంతంగా టైం తీసుకొని అసలు ఎందుకు రావట్లేదు, ఏం చేస్తే వస్తుంది అసలు అది అంటే ఊకే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కొంచెం దాన్ని మంచి అవగాహన పూర్తి అవుతే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు ఇది కొత్తగా మొదలు పెడుతున్న ప్రిపరేషన్ అయితే కాదు. ఇప్పుడు ఎవరైతే కొద్ది తేడాతో మిస్ అయిందో మీకు ఆల్రెడీ కావాల్సినంత అనుభవం ఉంది. కానీ ఒక్కసారి మీ యొక్క లోటుపాట్లు అంటే మీ లోపల ఉన్న ప్లస్ ఆర్ మైనస్ ని మీరు అనలైజ్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అనుకోవచ్చు దాదాపు 12 గంటలు చదవాలని, 12 గంటలు కాదు మిత్రులారా, కేవలం 8 అవర్స్ చదివినా 10 అవర్స్ చదివినా క్వాలిటీ టైం. ఎందుకంటే గంగి గోపాలు గరిటెడైనా చాలా అన్నట్టు మనం క్వాలిటీ టైం ఎంత స్పెండ్ చేయగలిగితే అంత మనకు రిజల్ట్ వస్తుంది తప్ప గంటలు గంటలు కూర్చుంటాము అంటే కొంచెము అంటే లీజర్గా ఉంటాం అంటే అది కరెక్ట్ కాదు. ఉన్న టైంని మంచిగా మనం ఇష్టపడి చేస్తానంటే తప్పకుండా మనకి ఏదో ఒక సందర్భంలో విజయం అనేది తథ్యం. ఈ డిఎస్సీలు ఎవరైతే సెలెక్ట్ కాబోతున్నారో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా ధైర్యం కోల్పోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే కోటాను కోట ప్రపంచంలో మనం ఒక చిన్న జీవులం, మనం ఇది ఎంత ఏం పర్మనెంట్ కాదు. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మనం అనొచ్చు, మనకు ఒక సామెత ఉన్నట్లు సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అన్నట్టు, లైక్ ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్. సో ఎండ్ ఆఫ్ ద డే విజయం సాధించిన ప్రపంచం గుర్తిస్తుంది, అలాగని విజయం సాధించినోడు కాదు. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే విజయమా అపజయమా అంటే నేను ప్రయత్నమే గొప్పదని చెప్తా. ఎందుకంటే ప్రయత్నం చేయని వాడే అసలైన పరాజిత, ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు ఎప్పటికైనా విజేతనే. కాబట్టి ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటే మనం ఎక్కడున్నా, అది ఈవెన్ ప్రైవేట్ లో చేసినా ఎక్కడ చేసినా కూడా మనకంటూ ఒక విలువ ఉంటది. ఎందుకంటే ఎంతో నమ్మి కేవలం డబ్బని కాదు సర్వీస్ ఓరియంటెడ్ గా మాత్రమే మనం ఈ ప్రొఫెషన్ లోకి వచ్చినాం చాలా మందిని. కాబట్టి
ఈ రకంగా మనం నమ్మిన వృత్తికి న్యాయం చేస్తూ మున్ముందు కూడా మీరు మంచి పొజిషన్లో తప్పకుండా ఫర్దర్గా మీకు జాబ్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళొకసారి చెప్తున్నాను, నా పేరు కేజీ అనిల్ కుమార్ రెడ్డి, వనపర్తి డిస్టిక్, అమర్చింత మున్సిపాలిటీ. సో I got 74 marks and I got 21st rank in